వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్ ఏ విధంగా చేసామో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసాం. మళ్ళీ మేము మా పిల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బిర్యానీ ప్రిపరేషన్ అంతా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. రైస్ కుక్ అవ్వడానికి ఇక్కడ వాటర్లో మసాలా దినుసులు వేసి రెడీగా ఉంచుకున్నాం. తర్వాత చికెన్ నీట్గా క్లీన్ తీసుకొని అందులో యాలకులు, కొన్ని లవంగాలు, చెక్క యాడ్ చేసుకున్నాం. దీంతో పాటు కొంచెం మసాలా దినుసులన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. కారం చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్గా అవుతుంది. ఉడికినప్పుడు మనం బిర్యానీ దమ్ చేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు పీస్ చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది. అందులోని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది. పెరుగు ఎంత వీలుంటే అంత యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఉంటే కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి. ఒక 10 minutes వరకు ముక్కలకు మసాలా మొత్తం పట్టేలాగా యాడ్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 minutes పక్కన ఉంచుకోవాలి. మనం స్టవ్ పైన వాటర్ బాయిలింగ్కి పెట్టాం కదా, దీంట్లోకి వచ్చేసరికి బిర్యానీ ఆకు, చెక్క, యాలుక్కాయ, లవంగాలు, మరాఠీ మొగ్గ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ప్రతి మెతుకు పలుపుగా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకొని ఉంచుకున్న రైస్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం 70% బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే దమ్ చేసిన తర్వాత మిగిలినంతా ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత ఒక పెద్ద కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ తగినంత వేసుకొని
ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫాస్ట్గా వేగటానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఫాస్ట్గా బ్రౌన్ కలర్లోకి అయిపోతాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మసాలాని మొత్తం తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తినేటప్పుడు కొంచెం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి. దాన్ని రైస్ మీద వేసుకోవడానికి బాగుంటుంది. చికెన్ అంతా వేసినాక అదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వదిలిపెట్టాలి. చికెన్ స్మెల్ పోయినాక మనం పక్కన బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వంపేసి తర్వాత ఆ రైస్ మొత్తం ఈ చికెన్లోకి దమ్ చేయాలి. రైస్ని ఎక్కువ తిప్పకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే రైస్ మొత్తం విరిగిపోయినట్టు అయ్యి మెత్తగా అయిపోతుంది. కాబట్టి రైస్ని ఎక్కువ టచ్ అయిపోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని తీసి అందులో వేసేసేయాలి. దమ్ పెట్టాలి. ఈ దమ్ పెట్టేటప్పుడు రైస్నంతా మంచిగా అన్ని సైడ్లు సమానంగా ఉండేలా చూసుకొని ఫ్రైడ్ ఆనియన్స్